శ్రీమతే నమః. ప్రతిరోజు మనం కొన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుంటున్నాం కదా. ఈ రోజు కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు, వాటికి సమాధానం వీడియో చివరిలో తెలుసుకుందాం. ముందు ఒక భగవద్భక్తుడి చరిత్ర తెలుసుకుందాం. నేను చాలా సార్లు చెప్పాను ఇది, కానీ మళ్ళీ నాకు ఎందుకో ఈ రోజు అది చెప్పాలి అని అనిపించింది అనమాట. చౌకామేళ అందరికీ తెలిసిన పండరీపురంలో పాండురంగడి భక్తుడు. ఆయన పండరీపురం ఆలయాన్ని శుభ్రం చేస్తూ బయట ఉన్న వీధులన్నీ తుడుస్తూ ఉండేవారు అనమాట. ఆయన మెహర్ వంశంలో జన్మించారు. అయితే ఈ చౌకామేళ పాండురంగడిని స్మరిస్తూ తన పనులన్నీ చేసుకుంటూ ఉండేవారు. ప్రతి క్షణం విఠల విఠల విఠల, విఠలుడి నామం తప్ప ఇంకొకటి ఆయనకి స్మరణకి వచ్చేది కాదు, స్ఫురణకి కూడా వచ్చేది కాదనమాట. అలా తన జీవితాన్ని సాగిస్తూ ఉండేవారు. ఆయన అభంగాలను పాడుతూ పండరీపురం ఆలయం దగ్గరే ఎదురుగుండా నృత్యం చేస్తూ ఉండేవారు అనమాట. ఈ చౌకామేళ పాడుతున్న ఈ పాటలను విని అందరూ చౌకామేళ దగ్గరికే వచ్చేస్తున్నారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి కోపం వచ్చి, పాండురంగని చూడడానికి లోపలికి ఎవరూ రావటం లేదు, నువ్వేమో ఇలా పాటలు పాడుతూ కూర్చున్నావు అని చెప్పి పాప అక్కడి నుంచి తోసేస్తాను అనమాట. తోసేసి నువ్వు ఇక్కడికి రాకూడదు, కుదరదు, నువ్వు ఇక్కడికి రాకూడదు, నువ్వు ఊరు చివరికి వెళ్ళిపోవా అని చెప్పి వాళ్ళందరూ గట్టిగా అతన్ని బయటికి పంపించేస్తారు. పాపం అప్పుడు చౌకామేళ బాధతో ఇంటికి వస్తాడు. భార్య అడుగుతుంది, ఎందుకు అలా ఉన్నారు మీరు, ఎందుకు బాధపడుతున్నారు అంటే జరిగింది చెప్తాడనమాట. ఇప్పటి వరకు కనీసం నేను పాండురంగన్ని బయట నుంచైనా ఆ ఆలయాన్ని అంతా చూసుకుంటూ జీవితాన్ని గడిపేశాను, ఇప్పుడు అక్కడికి నన్ను రావద్దు అని చెప్పారు, నా రంగండి చూడకుండా నేను ఎలా ఉండగలను, నేను ఎలా బ్రతకగలను, అక్కడికి ఎలా వెళ్ళగలను, నేను ఈ రోజు నుంచి నాకు అక్కడికి వెళ్ళే అర్హత లేదు కదా, నా రంగండి నేను చూసుకోలేకపోతున్నాను కదా అని ఏడుస్తూ ఉంటారు అనమాట. భార్య ఏమో సముదాయిస్తుంది, 2 రోజులు పోతే వాళ్లే సర్దుకుంటారులే, ఏం పర్వాలేదు, మళ్ళీ వాళ్ళు నిన్ను తీసుకువెళ్తారులే అంటే పాపం ఈ చౌకామేళ ఏడుస్తూ ఉంటాడు. 2 రోజుల నా రంగండి చూడకుండా నేను 2 రోజులు ఆగాల సారా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఇంత తపనతో ఏడుస్తుంటే పాండురంగడు అక్కడ ఉండగలడా చెప్పండి? ఆ గర్భాలయంలో తన భక్తుడు బయట తన కోసం కన్నీళ్లు పెడుతుంటే ఆయన చౌకామేళ దగ్గరికి వచ్చేస్తారనమాట. వచ్చేసి, చౌకా ఏ నువ్వు నన్ను చూడకుండా ఉన్నావా, చౌకా ఏ నువ్వు బాధపడుతున్నావు, నువ్వు రాకుండా నేను అక్కడ ఎలా ఉంటాను అనుకున్నావు, నువ్వు పాటలు పాడకుండా నీ పాటలు వినకుండా నేను అక్కడ ఎలా ఉండగలను అనుకుంటున్నావు, దా నువ్వు నాతో పాటు రా అని చెప్పి చేయి పట్టుకుని తీసుకువెళ్తుంటే చౌకామేళ అంటాడు, స్వామి 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 నేను రాను స్వామి అంటే, లేదు నువ్వు నాతో పాటు రా అంటే, నా కోసం నువ్వు వచ్చావు కదా, నీ దర్శనం నేను చేసుకున్నాను కదా చాలు అంటాడు చౌకామేళ. కాదు నువ్వు నాతో పాటు రా అని చెప్పి చెయ్యి పట్టుకొని గర్భాలయంలోకి తీసుకెళ్తారు. ఎంత అదృష్టవంతుడో కదా చౌకామేళుడు. అలా గర్భాలయంలోకి తీసుకువెళ్ళిపోతారు. లోపల ఏమో చౌకామేళ పాండురంగుడు ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. తెల్లారిపోతే ఈ పూజారులు మరి పొద్దున్న పూజ చేయాలి కదా, తలుపులు తీయాలి కదా గర్భాలయంది, లోపల నుంచి మాటలు వినిపిస్తూ ఉంటాయి. అదేంటి మనం తలుపులు వేసేసాం కదా, లోపల ఎవరూ లేరు కదా, లోపల ఎవరో మాట్లాడుతున్నట్లు వినిపిస్తోంది ఏంటని చెప్పి తలుపులు తీసేసరికి లోపల చౌకామేళ కనిపిస్తాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కోపం వస్తుంది. నువ్వు గర్భాలయంలోకి ఎప్పుడు దొంగలా చొరబడ్డావు, నువ్వు లోపలికి ఎందుకు వెళ్ళావు అసలు అని చెప్పి బయటికి తీసుకొచ్చి పట్టబోతుంటే, నేనేం రాలేదు, విఠలుడే నన్ను వచ్చి లోపలికి తీసుకువెళ్ళాడు, నేను రానని చెప్పినా నా మాట వినలేదు అంటాడు చౌకామేళ. అబద్ధాలు చెప్తున్నావా, ఏడి విఠలుడు చూపించు, ఎక్కడున్నాడంటే, అదుగో నాతో మాట్లాడుతున్నాడు కదా, అదుగో అప్పుడు ఉన్నాడు కదా అని చెప్తాడు చౌకామేళుడు. వీళ్ళెవ్వరికీ కనిపించట్లేదు పాండురంగడు, కానీ చౌకామేళకి మాత్రం కనిపిస్తున్నాడు. ఇంకా వీళ్ళకి కోపం వచ్చేసి, మేము ఆ రోజు మిమ్మల్ని తోసేసాం కాబట్టి మళ్ళీ ఈ రోజు మమ్మల్ని అవమానపరచడం కోసమే కదా నువ్వు వచ్చావు గర్భాలయంలోకి అని చెప్పి అతన్ని ఏం చేస్తారంటే మెడ పెట్టుకుని బయటికి గెంటేసి, నువ్వు ఎక్కడ కూడా ఉండకూడదు, ఈ నది చివరికి వెళ్ళిపో, నువ్వు అవతల వైపుకి వెళ్ళిపో, ఇక్కడ ఉన్నావంటే మాత్రం నీకు మర్యాద ఉండదు అని చెప్పి పాపం తోసేస్తారు. ఏడ్చుకుంటూ వస్తాను, నేను చేసిన తప్పేంటి, నేను ఏవైనా వచ్చానా విఠలా, నువ్వే కదా నన్ను తీసుకెళ్ళావు అని చెప్పి పాపం ఏడుస్తూ వస్తాడు. ఏడుస్తూ వస్తేనేమో భార్య మళ్ళీ అడుగుతుంది, ఏమైంది అని అడుగుతుంది. మొత్తం అంతా చెప్తాడనమాట. మొత్తం అంతా చెప్తే భార్య ఏమో సముదాయిస్తుంది. సరే ఈ లోపు ఏం చేస్తుందంటే, దా ఆకలేస్తుంది కదా, అన్నం తింది గాని అన్నం పెడతాను రా కూర్చో అంటే, నాకు వద్దులే అన్నం, నేనేం తిననులే అంటాడు. కాదు అన్నం తినకపోతే ఎలా, దా వచ్చి కూర్చో భోజనం పెడతానని చెప్పి భోజనం పెడుతుంది భర్తకి. ఇక్కడ ఈ చౌకామేళకి అవమానం జరిగింది కదా, మరి రంగడు అక్కడ ఉంటాడా, విఠలుడు అక్కడ ఉండగలడా? వచ్చేసాడు. మళ్ళీ వచ్చేసి ఆ చౌకామేళ సరిగ్గా భోజనం చేసే సమయానికి చౌకా అని చెప్పి పిలుస్తారు.
చోకా ఏమో బయటకు వచ్చి స్వామివారిని చూసి, స్వామి నా కోసం వచ్చావా? ఎందుకు స్వామి వచ్చావు నువ్వు? నా కోసం ఎందుకు వచ్చావు అంటే, నాకు ఆకలి వేస్తుంది చోకా, నాకు అన్నం పెడతావా? నువ్వు అక్కడ లేవు కదా, నాకు అందుకు అక్కడ ఏం తినాలనిపించలేదు, నీ కోసం వచ్చేసాను అంటాడు రంగడు. వెంటనే ఇంకా తన్మయత్వంతో ఉండిపోతాడు అనమాట. అందులో రంగడేమో ఆకలేస్తుంది అంటున్నాడు. అయ్యే ఆకలేస్తుంది అంటే ఉండగంట చోకా వేళ రండి స్వామి అని చెప్పి తన పక్కనే కూర్చోపెట్టుకుంటే ఈ భార్య సారా కూడా ఏం చేస్తుందంటే చాలా శ్రద్ధగా భోజనం వడ్డిస్తుంటుంది. చౌకామేళ పక్కన కూర్చొని పాండురంగడు భోజనం చేస్తూ ఉంటాడు అనమాట. ఈలోపు పాండురంగడిని చూస్తూ సారా తన్మయత్వంలోకి వెళ్ళిపోతుంటుంది. చేతిలో పెరిగేమవుతుందంటే పాండురంగడి మీద పడిపోతుంది. వెంటనే చౌకామేళకి కోపం వస్తుంది. నీకు బుద్ధి ఉందా లేదా? నువ్వు అలాగా చేస్తావు, నా పాండురంగడి బట్టల మీద నువ్వు పెరుగు పోసేస్తావా అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు అనమాట. అటువైపున ఒక అర్చకులేమో వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే ఈ మాటలు వినపడతాయి, గట్టిగా అరుస్తూ ఉండడం. బయట ఉన్న అర్చకులు ఏమనుకుంటారంటే, ఓహో నన్ను చూసి ఇలా తిడుతున్నాడు అనమాట అని చెప్పి లోపలికి వచ్చి, ఏంటి నన్ను చూసి నువ్వు ఇంతగా మాట్లాడుతున్నావు, నీకు బుద్ధి ఉందా లేదా అంటే, మిమ్మల్ని చూసి కాదయ్యా నేను అంటున్నది, ఇదిగో రంగడు వచ్చి భోజనం చేస్తున్నాడు, నా భార్య ఏమో రంగడి మీద పెరుగులు పేసింది, అందుకోసమే నేను తిడుతున్నానంటే, నువ్వు నన్ను అవమానించడం కోసం ఇలా మాట్లాడుతున్నావు, నీ ఇంటికి పాండురంగడు వచ్చాడా? ఓహో బాగా చెప్తున్నావే కబుర్లు అని చెప్పి లాగి పెట్టి గోపు మీద కొడతాడు అనమాట. పాప ఇదంతా కందిపోతుంది. వెంటనే చిచ్చి నేను నిన్ను ముట్టుకున్నానని చెప్పి వెంటనే వెళ్ళి చంద్రభాగ నదిలో స్నానం చేసేసి దేవాలయానికి వెళ్తారు. ఇక్కడేమో పాపం చౌకామేళ ఏడుస్తూ ఉంటారనమాట. నేను నిన్నేం చేయలేదు కదా రంగా, నువ్వే కదా వచ్చావు అని చెప్పి పాపం ఇక్కడ చౌకామేళ ఏడుస్తూ ఉంటాడు. అక్కడ గర్భాలయంలో పూజారులు తలుపులు తీసేసరికి స్వామివారి బుగ్గంతా కందిపోయి ఆ పంచి మీద పెరుగు ఉలికిపోయి కనిపిస్తుంది. అప్పుడు అక్కడ అర్చకులందరికీ బాధ కలుగుతుంది. అయ్యో భగవద్భక్తుడు చౌకామేళాన్ని మేము అవమానించాము, అందుకేనా స్వామి మాకు బుద్ధి తెప్పించడం కోసమైనా ఈ రూపంలో మాకు కనిపించామని చెప్పి మళ్ళీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే చౌకామేళ దగ్గరికి వస్తారు. వచ్చి చౌకామేళని బతుమాలుకుంటారు. రా నువ్వు వచ్చి గర్భాలయంలోకి రా, స్వామివారికి ఏమో ఇక్కడ దెబ్బ తగిలింది, చాలా బాధగా ఉన్నాడు స్వామి, నువ్వు రా అంటే చౌకామేళ అంటాడు, నేను రాను స్వామి, నేను రాకూడదు కదా గర్భాలయంలోకి, నేను రాను స్వామి అంటే, లేదు నీకంటే భగవద్భక్తుడు ఎవరున్నారు రా అని చెప్పి వీళ్ళందరూ ఏం చేస్తారంటే చౌకామేళ దగ్గరుండి మళ్ళీ పాండురంగడి ఆలయానికి తీసుకువెళ్తారు. అలా ప్రతిరోజు ఇంకా చౌకామేళ పాండురంగ స్వామివారి ఆలయంలోకి వస్తూ ఉంటాడు, స్వామివారి సేవ చేసుకుంటూ ఉంటారన్నమాట. అలా రోజులు గడుస్తాయి. ఒకరోజు నామదేవుల వారు పాండురంగడిని దర్శించుకోవటం కోసం వస్తారు. నామదేవుల వారు పాండురంగడిని దర్శనం చేసే సమయంలో పాండురంగడి కళ్ళల్లో నుంచి నీళ్లు కనిపిస్తాయి. వెంటనే నామదేవుల వారు ఏడ్చేస్తారు. ఏంటి స్వామి మీ కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి ఏంటి స్వామి, ఎందుకు మీరు కళ్ళ నీళ్లు పెడుతున్నారు, ఏ భక్తుడి కోసం మీరు కళ్ళ నీళ్లు పెడుతున్నారు స్వామి అంటే, నాకు ఒక సహాయం చేస్తావా నామా అని అడుగుతారు. నేను నీకు సహాయం చేయటం ఏంటయ్యా, చెప్పు ఏం చేయాలి చెప్పు, నాకు అంతకంటే అదృష్టం ఉంటుందా అని చెప్పి నామదేవుల వారు అడిగితే, నా భక్తుడు చౌకా ఇంతకు ముందే మరణించాడు, ఎప్పుడు అంటూ ఉండేవాడు చచ్చిపోయిన తర్వాత నీ ఎదురుగుండానే నేను సమాధి చేయించుకోవాలని ఉంది స్వామి అని అంటూ ఉండేవాడు, ఇప్పుడు హఠాత్తుగా తన ప్రాణాలు వదిలేశాడు, అక్కడ తను నిర్మిస్తున్న ఒక గోడ కూలిపోయింది, దాని కింద ఎంతో మంది మరణించారు, వాళ్లతో పాటుగా చౌకామేళ కూడా మరణించేశారు, కానీ వాళ్ళందరికీ సామూహికంగా అంత్యక్రియలు చేసేశారు, చౌకామేళ చివరి కోరిక తీరలేదు అని చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుంటారు పాండురంగుడు. అప్పుడు నామదేవుల వారు అంటారు, అయిపోయింది కదా అంత్యక్రియలు చేసేశారు కదా, ఇప్పుడు చేసేది ఏముంది చెప్పు అంటే, కాదు నువ్వు చౌకామేళ ఎముకలన్నీ పట్టుకుండ్రా, నా సమక్షంలో కదా ఉండాలి అని అనుకున్నాడు చౌకామేళ, ఎముకలన్నీ పట్టుకుండ్రా అని చెప్తారు స్వామి. ఎముకలు పట్టుకురావాలా, అంతమందిలో చౌకామేళ ఎముకలు నేను ఎలా పట్టుకొస్తాను నేను అంటే, స్వామివారు ఒక మాట చెప్తారు, బ్రతికున్నంతసేపు నా నామస్మరణనే ఊపిరిగా చేసుకున్నాడు, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే ఏ ఎముకలో నుంచి అయితే విఠలా అని నీకు వినిపిస్తుందో అవి చౌకామేళుడు ఎముకలు, అవన్నీ తీసుకురా ఇక్కడ సమాధి చేయి అని చెప్పి పాండురంగడు చెప్తారు.
నామదేవులు వారికి ఆశ్చర్యం అయిపోతుంది అనమాట. అక్కడికి వెళ్తారు. ప్రతి ఎముకని చెవి దగ్గర పెట్టుకుని వింటుంటే కొన్ని ఎముకల్లో నుంచి విఠల విఠల అనే నామస్మరణ వినిపిస్తుంటే కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు నామదేవులు వారు. నువ్వు శరీరంతో లేకపోయినా నీ ఎముకల్లో నుంచి కూడా విఠలుడి నామం వస్తుందంటే నువ్వు ఎంత భక్తుడివయ్యా చోకావేళ, నువ్వు ఎంత అదృష్టవంతుడివయ్యా. నీ చేత్తో అన్నం పెడితే తిన్నాడు స్వామి, నీ కోసం కళ్ళ నీళ్లు పెట్టాడు, ఇప్పుడు నిన్ను తన పక్కన సమాధి చేయించుకుంటున్నాడు అంటూ కళ్ళనీళ్లు పెట్టేస్తాడు నామదేవుల వారు. అప్పుడు ఆ ఎముకలన్నింటినీ తీసుకొస్తారు. పాండురంగడి విఠలడి పక్కనే ఒక సమాధి మందిరం కూడా ఉంటుంది. పండరీపురం ఎవరు వెళ్ళినా ముందు చౌకామేళాన్ని దర్శించుకుని ఆ తర్వాత పండరీపురం స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు అనమాట. చూడండి ఎంత భక్తో. మరి 24 గంటలు చౌకామేళుడు చేసిందేంటి? నామస్మరణ చేశాడు. అది కూడా మనస్ఫూర్తిగా తనకు మంచి జరిగినా చెడు జరిగినా ఏం జరిగినా కూడా పాండురంగడి నామాన్ని వదిలిపెట్టలేదు. అది కదా పూజ అంటే. ఇది ఎందుకు చెప్పాను అంటే ఈ మధ్య నాకు ఏ పండగ వచ్చినా, కార్తీక మాసం గాని శ్రావణ మాసం గాని ఏదైనా వస్తే పాప ఆడవాళ్ళు చాలా బాధపడుతూ కొన్ని కామెంట్లు రాస్తూ ఉంటారు. అమ్మా మాకు ఈ ఇబ్బంది ఉంది, 5 రోజుల కంటే ఎక్కువ వస్తుంది, మేము పూజ చేసుకోవచ్చా, దీపారాధన వెలిగించుకోవచ్చా, వ్రతం చేసుకోవచ్చా, ఇవే అడుగుతున్నారు. వీళ్ళందరికీ అర్థం కాని ఒక విషయం ఏంటంటే ముందు మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని చూసుకోకుండా పూజకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. పూజ అంటే అర్థం ఏంటో తెలుసా? మనసా వాచా కర్మణ భగవన్నామ స్మరణ చేయటం, తప్పు మాట్లాడకుండా ఉండడం, ధర్మాన్ని పాటించటం, అది పూజ అంటే. మన శారీరక ఆరోగ్యం సహకరించినప్పుడు మనం అక్కడే కూర్చుని పూజ చేయక్కర్లేదండి. ముందు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారా లేదో చూసుకోండి. ఆ తర్వాత మీరు పూజలు అవన్నీ చేదురు గాని అవి ఎక్కడికి పోవు. మీరు మనసుతో భగవంతుడిని పిలిచినా భగవంతుడు వస్తాడు. శారీరకంగా ఆరోగ్యంగా చూసుకోలేకపోతే, ఈ శరీరమే సరిగ్గా లేకపోతే మీరు పూజ ఎలా చేయగలరు చెప్పండి? మొన్న ఒక అమ్మాయి 40 days గా అమ్మాయికి ఇబ్బంది అవుతుంటే తన కెరీర్ దృష్ట్యా దాన్ని అలా నిర్లక్ష్యం చేసేయటం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి హాస్పిటలైజ్డ్ అయింది కదా. కాబట్టి మంచి ఆరోగ్యంగా, కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకుని జంక్ ఫుడ్స్ అవన్నీ తీసుకోవడం మానేస్తే మీకు ఏదైతే ఇబ్బంది ఉంటుందో అది పూర్తిగా తగ్గిపోతుంది. ముందు శరీరం ఆరోగ్యాన్ని చూసుకుని ఆ తర్వాత పూజ గురించి ఆలోచించండి. ఇలా చెప్పాను అని అన్యదా భావించద్దు. నాకు ఇవన్నీ కామెంట్స్ చూసినప్పుడు ఈ మాట చెప్పాలి అని అనిపించింది. సరే, పీరియడ్స్ లో ఉపవాసం ఉండొచ్చా లేదా అని అడుగుతున్నారు. అప్పుడు శరీరం సహకరించదు కదా. ఉండొచ్చా లేదా అంటే నేను ఎలా సమాధానం చెప్తానండి? అది మీ వ్యక్తిగత విషయం. మీకు ఓపిక ఉంటే మీరు చూసుకోండి, లేదు అంటే ఆ సమయంలో మన శరీరం సహకరించదు కాబట్టి మీరు భోజనం చెయ్యండి. అలానే గుళ్ళో ఉపవాసం ఉన్నప్పుడు ప్రసాదం ఇస్తారు కదా, అది తీసుకోవచ్చా లేదా అని అడుగుతున్నారు. గుళ్ళో అన్న ప్రసాదం ఇస్తే తీసుకొని తినకూడదు గాని రవ్వ కేసరి గాని మిగతా ఏ ప్రసాదం ఇచ్చినా సరే ఉపవాసం అయినా సరే వాటిని తీసుకోవచ్చు. అన్న ప్రసాదం ఒకటే తీసుకుని కళ్ళకద్దుకున్నా సరే ఆ ప్రసాదాన్ని తీసుకున్నట్టే కాబట్టి కళ్ళకద్దుకుని మీరు మీ పక్క వాళ్ళకో ఎవరికో ఇచ్చేసేయండి. ఒకవేళ పొరపాటున గుళ్ళో ప్రసాదం ఇచ్చినప్పుడు తినేశారు అని అనుకోండి, అయ్యి బాబోయ్ ఈ రోజు నేను ఉపవాసం ఉన్నాను కదా, ఈ ఉపవాసం అంతా చెడిపోయిందా అని బాధపడక్కర్లేదు. మీరు తెలియక చేశారు, తెలియక చేసినప్పుడు అది చెడిపోయిందా అంటూ బాధపడిపోయే కంటే స్వామి నాకు తెలియక చేశాను, ఈసారికి నన్ను క్షమించు. భగవంతుడేమి మనల్ని శిక్షించాడు కదా, భగవంతుడేమి మనల్ని కొట్టేసే ఒక విలన్ కాదు కదా, ఆయన మన తండ్రి. మనస్ఫూర్తిగా మనం ఆయన్ని అడిగాము అని అనుకోండి, అర్థం చేసి కూడా చెప్పండి. మన అమ్మ మన నాన్న మనల్ని అర్థం చేసుకోకుండా కొట్టేసి తిట్టేస్తారా? భగవంతుడు కూడా మనకి నాన్న, మనకి అమ్మ, మనల్ని పాలించేవాడు, మనల్ని ఎప్పుడూ శిక్షించడు. కానీ మనం తెలిసి ఇంకెవరినైనా బాధ పెట్టాము అని అనుకోండి, అప్పుడు మాత్రం శిక్ష ఉంటుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.